ఇండియన్ టాప్ మ్యూజిషియన్ అనిరుద్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ ను పెళ్లాడబోతున్నారా? సోషల్ మీడియాలో ఈ చర్చ ఎప్పటి నుంచో జరుగుతుండగా తాజాగా తమిళ యాక్టర్ వైజీ మహేంద్రన్ వ్యాఖ్యలు కూడా దాన్నే నిర్ధారిస్తున్నాయి. ఓ టాప్ మ్యూజిక్ డైరెక్టర్, వండర్ఫుల్ బిజినెస్ ఉమెన్ ఇద్దరూ ఒక్కటైతే మ్యూజికల్ బిజినెస్ చేస్తారేమో అంటూ వైజీ మహేంద్రన్ కామెంట్ చేశారు. ఇందుకీ ఈ ఇద్దరూ నిజంగానే పెళ్లి చేసుకుంటారా? ఎస్ఆర్హెచ్ కావ్య మారన్ కి అనిరుద్తో మ్యారేజ్ ఇండైరెక్ట్ గా కన్ఫర్మ్ చేసిన వైజీ మహేంద్రన్. ఐపీఎల్ సీజన్లలో ప్లేయర్ల తర్వాత పాపులర్ అయిన పర్సన్ ఎవరైనా ఉన్నారంటే అది సన్ రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారనే. మ్యాచ్లు జరుగుతున్న సమయంలో కెమెరాలన్నీ ఆమె ఎక్కడుంటే అక్కడే తిరుగుతుంటాయంటే అతిశయోక్తి కాదు. కొన్ని రోజులుగా ఆమె పెళ్లి ఫలానా వారితో అంటూ గాసిప్స్ వస్తూ ఉన్నాయి. అవి నిజమైంది మాత్రం లేదు. అయితే సీనియర్ యాక్టర్ వైజీ మహేంద్రన్ చేసిన కామెంట్స్ కొన్ని ఈసారి కావ్య మారన్ పెళ్లిని కన్ఫర్మ్ చేసేలా ఉన్నాయి. వైజీ మహేంద్రన్ సంగీత దర్శకుడు అనిరుద్ కి బంధువు కూడా కావటంతో ఆయన చేసిన కామెంట్స్ సెన్సేషన్ అవుతున్నాయి. అనిరుద్ చాలా సాఫ్ట్ బాయ్ అని, ఎందుకో ఇప్పటిదాకా పెళ్లవలేదు కానీ తొందరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు చెప్పాడు. అలానే కావ్య మారన్ గురించి ప్రశంసిస్తూ తండ్రి కళానిధి మారన్ నుంచి వ్యాపార దక్షత అందిపుచ్చుకున్నట్లు చెప్పాడాయన. ఇదే సందర్భంలో ఇద్దరు కనుక పెళ్లి చేసుకుంటే మ్యూజికల్ బిజినెస్ చేస్తారేమో అంటూ జోక్ చేశారు. ఇప్పటికే చాలా రోజుల నుంచి సన్ రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్తో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ పెళ్లి జరగబోతుందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ఇద్దరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తలు కొంతకాలంగా వైరల్ అవుతున్నప్పటికీ ఇప్పటి వరకు ఇరు వర్గాల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇప్పుడు ఈ కుటుంబాలకు దగ్గర వ్యక్తి అయిన వైజీ మహేంద్రన్ కూడా హింట్ ఇవ్వటంతో ఇది నిజమేనేమో అనే ప్రచారం సాగుతోంది. అనిరుద్ సూపర్ స్టార్ రజనీకాంత్ కి మేనల్లుడు వరుస అవుతాడు. రజనీకాంత్ భార్య లతా అన్న రవిచందర్ కుమారుడే ఈ అనిరుద్. తమిళ ఇండస్ట్రీలో ఓ కొత్త మ్యూజిక్ పరిచయం చేసిన యంగ్ తరంగా అనిరుద్ రవిచందర్ పేరు తెచ్చుకోగా తెలుగులోనూ చాలా సినిమాలకు పనిచేశాడు. అటు కావ్య మారన్, ఇటు అనిరుద్ రెండు కుటుంబాలతో సూపర్ స్టార్ రజనీకాంత్ కి అనుబంధం ఉండటంతో రాబోయే రోజుల్లో అది మరింత బలపడుతుందేమో చూడాలి.